For the purpose of levying of any tax, there should be a taxable event. ఆ taxable event జరిగినప్పుడే మనకి ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. ఇదే కదా మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? Yes, sir. Happening of a taxable event is compulsory for the levy of any tax, for the levy of any tax as per the statute. As per the statute. Okay. మన జిఎస్టీలో taxable event ఏంటమ్మా? What is the taxable event in GST? చెప్పండి, మీరు చెప్పండి. Supply, sir. Yes, very good. Taxable event in GST is nothing but supply. That supply may be supply of goods or services or in combination of both. Supply of goods చేయొచ్చు, supply of service అవ్వచ్చు, నెక్స్ట్ or both ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద taxable event. ఓకే మా సప్లై జరిగినప్పుడు మనకి ఏమేమి ట్యాక్సెస్ లెవీ చేస్తారు? సప్లై జరిగినప్పుడు మనం ఏమేమి ట్యాక్సెస్ లెవీ చేస్తాము చెప్పాలి. సప్లై జరిగినప్పుడు మనం ఏం ట్యాక్సెస్ లెవీ చేస్తాము? కేస్ ఆఫ్ జిఎస్టీ. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇవన్నీ లెవీ చేస్తాం కదా, గుర్తుందా, మర్చిపోయారా మీరు? Yes, sir. మరి ఏం చెప్పరేంటి? సప్లై జరిగినప్పుడు ఏ ట్యాక్స్ లెవీ చేస్తారంటే ఎవరు సమాధానం చెప్పరేంటి? ఓకే, కన్ఫ్యూజ్ అయినట్టుందా? అది చూడండి. సో సప్లై జరిగినప్పుడు ట్యాక్స్ లెవీ చేయాలి, కరెక్టే. కానీ ట్యాక్స్ లెవీ చేసే ముందు we need to decide whether it is an interstate supply or whether it is an intrastate supply. Yes or no? Yes, sir. అది మనం డిసైడ్ చేయాలి కదా. ఓకే, సో మనకి డెఫినేషన్ లో ఏం చెప్పాడో చూడండి. వాట్ డూ మీన్ బై ఇంట్రాస్టేట్ సప్లై అనే దానికి డెఫినేషన్ లో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. Intrastate supply, where the location of the supplier and the place of supply of goods or services are in the same state or in the same union territory, it is treated as a intrastate supply of goods or services respectively. మా ఇంట్రాస్టేట్ అని చెప్పడానికి వాడు ఏమేమి థింగ్స్ ని యూజ్ చేసుకున్నాడు? ఇంట్రాస్టేట్ అని చెప్పడానికి ఏమేమి థింగ్స్ ని యూజ్ చేశాడు? Location of the supplier is the first thing they have used, and place of supply is the second thing they have used. Antena? Yes, sir. 2 points ni base చేసుకున్నారు. What are they? Location of the supplier. Supplier ఎక్కడ ఉన్నాడు? అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్ అని అన్నాడు ఇక్కడ, అనలేదు. ఏమి లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ అని యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్ అని చెప్పలేదు. ఏమన్నాడు? ప్లేస్ ఆఫ్ సప్లై అని అన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఈ 2 పాయింట్స్ మీద బేస్ చేసుకొని మనకి ఇఫ్ ది టూ థింగ్స్ అంటే సప్లయర్ ఒకే స్టేట్ లో ఉన్నా, ఒకే యూనియన్ టెరిటరీలో ఉన్నా, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కూడా ఒకే స్టేట్ లో లేదంటే ఒకే యూనియన్ టెరిటరీలో ఉంటే మాత్రమే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంట్రాస్టేట్ సప్లై. మా ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. Yes, sir. Yes, sir. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బిట్వీన్ ది 2 స్టేట్స్, ఐ మీన్ ఇంటర్స్టేట్ సప్లై గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇంటర్స్టేట్ సప్లై కూడా మళ్ళీ ఈ 2 పాయింట్స్ యూజ్ చేశాడు. ఏంటి? లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై యూజ్ చేశాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటర్స్టేట్ అంటే లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఒకే స్టేట్ లో ఉంటాయా? No, sir. No. So they will be in the different states, or they will be in the 2 different union territories, or between a state and a union territory. Antena? So that is called an interstate supply. Okay.
సార్ జిఎస్టి ఎక్కడి వరకు అప్లికేబుల్ అమ్మా? వెదర్ ది జిఎస్టి యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీరా, లేదంటే జిఎస్టి అప్లికబుల్ టు ది హోల్ ఆఫ్ ఇండియానా? Whole of India. Whole of India. జిఎస్టి ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా including Jammu and Jammu and Kashmir. రైట్ సార్. హోల్ ఆఫ్ ఇండియా అన్నాం కదా, వాటి డెఫినేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి డెఫినేషన్ ఏంటి? ఇండియా అంటే జియోగ్రఫికల్ లొకేషన్ స్పెసిఫై చేయాలి కదా. ఇంకా వాట్ డూ యూ మీన్ బై ఇండియా ఎగ్జాక్ట్లీ? అసలు ఇండియా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నట్టు చూడండి చెప్పాడు. India means it does not include, okay? India means the territory of India as referred to in the Article 1 of the Constitution. We can open ఒకసారి Article 1 of the Constitution refer చేసుకొని అందులో ఇండియా అంటే ఏమనుందో ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇట్స్ ఎ టెరిటోరియల్ వాటర్స్, అంటే చుట్టుపక్కల ఉన్న వాటర్ అండ్ మీన్ ఓషనిక్ వాటర్ కానీ సీ వాటర్ కానీ ఎంతవరకు ఉందో మనం చెప్పుకున్నాం కదా, నాటికల్ మైల్స్ వరకు, సమ్ 200 నాటికల్ మైల్స్ ఇంతవరకు కూడా మనకి ఇండియన్ టెరిటరీలోనే ఉంటుందని. సో అంత స్పేస్ కూడా. అండ్ నెక్స్ట్ అంత స్పేస్ లో ఉన్న సీ బెడ్ అండ్ సబ్ సాయిల్ అండర్లైన్ సచ్ వాటర్స్. సీ బెడ్ అంటే ఆ వాటర్ ఉన్న ఏరియా, అలాగే దాని కింద ఉన్న సీ బెడ్, ఓకే. అండ్ నెక్స్ట్ ఆ సీ బెడ్ లో ఉన్న సబ్ సాయిల్, అండ్ నెక్స్ట్ ఎయిర్ స్పేస్ అబౌవ్ ఇట్స్ టెరిటరీ, పైన ఉన్న గాలి, ఓకేనా. ఇదంతా కూడా ఇండియా అని చెప్తున్నాడు. దాంతో పాటు కాంటినెంటల్ షెల్ఫ్, ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్, ఇవి రెండు కూడా ఇండియా. వాట్ యు మీన్ బై కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్? కాంటినెంటల్ షెల్ఫ్ అన్నా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అన్నా ఏమి కాదమ్మా. ఇప్పుడు మెరైన్ ఏరియాలో, ఐ మీన్ సీ ఏరియా ఏదైతే ఉందో మన చుట్టూ, ఇండియా చుట్టూ సీ ఏదైతే ఉందో ఆ సీ ఏరియాలో కొంత ఎంతవరకు ఇండియా అండర్టేకింగ్ లో ఉందో దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్, ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్ అంటారు. అంటే అంతవరకు పవర్ ఉందంటే దాని అర్థం ఏంటి? అందులో ఉన్న సీ మినరల్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్, ఆ ఓషన్ లో ఉన్న రిసోర్సెస్ అవన్నీ వాడుకోవడానికి ఇండియాకే హక్కు ఉంటుంది, ఓకేనా. అండ్ మ్యారిటైమ్ జోన్ అంటే ఏంటి సార్? మ్యారిటైమ్ జోన్ అంటే ఫారెన్ వెజల్స్ మన ఏరియాలోకి వచ్చి షిప్పింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే జోన్ ని మ్యారిటైమ్ జోన్ అని అంటారు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా, లేదంటే న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఇదంతా ఎక్కడ చేస్తున్నారు? సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఓకేనా. అక్కడేవో రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, అక్కడ దొరికినాయి కాబట్టి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సార్ దాని మీద మనం జిఎస్టీ లెవీ చేస్తున్నాం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి రైట్ ఎవరు ఇచ్చారు? బికాస్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. అందుకనే మనం పవర్ ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న సముద్రంలో కొంత దూరం వెళ్ళి మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ని, లేదంటే పెట్రోల్ కానీ క్రూడ్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రాగలుగుతున్నాం. అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ అబౌట్ ది జియోగ్రాఫికల్ లొకేషన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, నెక్స్ట్ మనకి ఎన్నెన్ని యాక్ట్లు ఉన్నాయమ్మా? ఎస్, వీ హ్యావ్ డిఫరెంట్ యాక్ట్స్. జిఎస్టీలో మనకి డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏమిటది? సిజిఎస్టీ యాక్ట్, అలాగే ఎస్జిఎస్టీ యాక్ట్, అలాగే యూటీజిఎస్టీ యాక్ట్, అలాగే చెప్పాలి మీరు సిజిఎస్టీ, SGST. ఓకే, ఎస్జిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ, నెక్స్ట్ IGST. అండ్ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ యాక్ట్. కాంపెన్సేషన్ సెస్ యాక్ట్ ఉంది కదా. సో ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక్కొక్క యాక్ట్ గురించి జస్ట్ బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుంటాం, ఓకేనా. సిజిఎస్టీ యాక్ట్ 2017, the Central Goods and Service Tax of 2017 extends the whole of India, including the Jammu and Kashmir. ఓకేనా. ఈ సెంట్రల్ ట్యాక్స్ ప్రకారం ఏం లెవీ చేస్తారమ్మా? ఈ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనం ఏం లెవీ చేస్తాం? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లెవీ చేస్తాము, ఓకేనా. అలాగే ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రకారం మనం ఏం లెవీ చేస్తాము? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్
సర్వీస్ ట్యాక్స్ లెవీ చేస్తాము. ఓకేనా సార్? సార్ మరి సెంట్రల్ అంటే ఓకే, ఇండియా మొత్తానికి సిజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. మరి స్టేట్స్ అనేసరికి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మరి డిఫరెంట్ స్టేట్స్ కూడా డిఫరెంట్ ఎస్జిఎస్టీ యాక్ట్స్ ఉంటాయా? ఎస్, డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ ఎస్జిఎస్టీ యాక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్ కి స్టేట్ జిఎస్టీ యాక్ట్స్ ఉంటాయి. జిఎస్టీ యాక్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో సార్ మ్యాక్సిమం మనకి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, అలాగే యూనియన్ టెరిటరీస్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నెక్స్ట్ పుదుచ్చేరి అండ్ నెక్స్ట్ ఢిల్లీ. ఈ మూడిట్లని కూడా వాళ్ళకి సెపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి, వాళ్ళకి సెపరేట్ లెజిస్లేచర్ ఉంది. ఓకేనా? సో ఇవి కూడా జిఎస్టీ యాక్ట్ లో స్టేట్స్ తో సమానం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉందమ్మా, ఆంధ్రప్రదేశ్ ఎస్జిఎస్టీ యాక్ట్ ఉంటుంది. ఓకేనా? ఢిల్లీ ఉంది, ఢిల్లీ స్టేట్ ఆర్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఆర్ జిఎస్టీ యాక్ట్ ఉంటుంది. ఓకేనా? ఢిల్లీ స్టేట్ జిఎస్టీ యాక్ట్. ఓకేనా? అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ జిఎస్టీ యాక్ట్ ఉంటుంది. ఓకేనా? అలాగే మహారాష్ట్ర స్టేట్ జిఎస్టీ యాక్ట్ ఉంటుంది. సో అలాగే డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ జిఎస్టీ యాక్ట్స్ వాళ్ళు నోటిఫై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మాక్సిమం సిజిఎస్టీ లో ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రొవిజన్స్ కూడా సేమ్ గా ఎస్జిఎస్టీ యాక్ట్ లో కూడా ఉంటాయి. మా ఏదైనా డౌటా? ఎనీ డౌట్? ఎవరు మాట్లాడారు? నా వాయిస్ మీకు వినిపిస్తుందా అమ్మా? హలో, క్లియర్ గానే ఉందా నా వాయిస్? ఓకే రైట్. సో ఇప్పుడు సిజిఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్స్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాన్ని పాస్ ఆన్ చేయాలి. ఆ జిఎస్టీ యాక్ట్ ని వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ ఆన్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్టేట్ యాక్ట్ కింద అవి కన్ఫర్మ్ అవుతాయి. ఓకేనా? కాకపోతే ప్రొవిజన్స్ ఏంటంటే, సిజిఎస్టీ యాక్ట్ లో ఉన్న మ్యాక్సిమం ప్రొవిజన్స్ ఎస్జిఎస్టీ యాక్ట్ లో ఐడెంటికల్ గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవరీ ప్రొవిజన్ కూడా ఎస్జిఎస్టీ యాక్ట్ ఐడెంటికల్ గా ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే ఇప్పుడు మనం ఎలా లివ్ చేయాల్సి ఉండేది? ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ కి సిజిఎస్టీ సెపరేట్ గా ఉందనుకో, సిజిఎస్టీ 5%, ఒకవేళ స్టేట్ ఏమైనా డిఫరెంట్ ట్యాక్స్ రేట్ లివ్ చేసింది అనుకో, సే ఫర్ సపోజ్ 10%, అప్పుడు మనం ఒక గూడ్ మీద సిజిఎస్టీ 5% అని, అలాగే ఎస్జిఎస్టీ 10% అని అలా లివ్ చేయాల్సి ఉండేది. ఓకేనా? కానీ ప్రొవిజన్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. సిజిఎస్టీ యాక్ట్ లో ఉన్న ట్యాక్స్ రేట్స్, సిజిఎస్టీ లో ఉన్న యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్, లెవీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్జిఎస్టీ యాక్ట్ లో కూడా సేమ్ గా ఉంటాయి కాబట్టి సో ఈజీగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకేనా? కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పాస్ ఆన్ చేయాలి ఆ యాక్ట్ ని, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్. సార్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, యూనియన్ టెరిటరీస్ లో కొన్ని వాటికి వాళ్ళ ఓన్ లెజిస్లేచర్ ఉంది, కొన్ని వాటికి వాళ్ళ ఓన్ లెజిస్లేచర్ లేదు. సార్ ఎవరెవరికి ఓన్ లెజిస్లేషన్ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, అండ్ పుదుచ్చేరికి ఉంది, అండ్ ఢిల్లీకి ఉంది. ఈ మూడింటికి ఓన్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళు స్టేట్ యాక్ట్స్ పాస్ ఆన్ చేసుకుంటారు. అండ్ అదర్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, అండ్ దమన్ అండ్ దియు, అండ్ నెక్స్ట్ లడాక్, చండీగఢ్. ఓకేనా? వీళ్ళందరికీ కూడా యూటీజీఎస్టీ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. యూటీజీఎస్టీ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? అర్థమైనా మీకు? సెంట్రల్ సిజిఎస్టీ యాక్ట్ ఒకటే ఉంటుంది, కానీ ఎస్జిఎస్టీ యాక్ట్ ఒక్కొక్క స్టేట్ కి
వాళ్ళ SGST యాక్ట్స్ ఉంటాయి. ఓకేనా, కాకపోతే ప్రొవిజన్స్ అన్ని కూడా మాక్సిమం సిమిలర్ గా ఉంటాయి. ఓకేనా. సో సార్ యూనియన్ టెరిటరీస్ కి UTGST యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. కాకపోతే కొన్ని యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి అండ్ ఢిల్లీ, వాళ్ళకి రెస్పెక్టివ్ సెపరేట్ లెజిస్లేచర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ GST యాక్ట్స్ వాళ్ళు పాస్ ఆన్ చేసుకున్నారు. మా అర్థమైందా మీకు? అండ్ నెక్స్ట్ UTGST యాక్ట్ విల్ అప్లికేబుల్ టు ది అదర్ టెరిటరీ ఆల్సో. UTGST యాక్ట్ యూనియన్ టెరిటరీస్ కి అప్లై అవుతుంది, దాంతో పాటు అదర్ టెరిటరీస్ కి అప్లికేబుల్ అవుతుంది. వాట్ డూ యూ మీన్ బై అదర్ టెరిటరీ అంటే ఒకవేళ ఎక్కడైనా CGST చెప్పిన స్కోప్ లో మిస్ అయినా అండ్ నెక్స్ట్ స్టేట్ స్కోప్ లో మిస్ అయినా కొన్ని ఏరియాస్ ఉంటాయి స్టేట్ పరిధిలోకి రానివి. ఓకేనా, ఎక్కడైనా ఏరియా ఏ స్టేట్ కి బిలాంగ్ అవుతుందో చెప్పలేకపోయినప్పుడు దట్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ అని చెప్తున్నాడు. అందుకని అదర్ టెరిటరీని ఇంక్లూడ్ చేశారు. ఓకేనా అమ్మా? సో దిస్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్ టు స్టేట్ యాక్ట్స్. ఓకేనా, సో మనకి ఇక్కడ 3 యాక్ట్స్ గురించి చదువుకున్నాం. ఏమిటది? CGST యాక్ట్ అండ్ SGST యాక్ట్ అండ్ UTGST యాక్ట్. ఓకే సార్, ఏమేమి ఉంటాయి సార్ యూనియన్ టెరిటరీస్? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నెక్స్ట్ లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ డియు, లడాక్, చండీగఢ్. ఓకేనా, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే యూనియన్ టెరిటరీ యాక్ట్స్ లెవీ చేస్తారు. వాళ్ళ స్టేట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం. ఓకేనా, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్, అక్కడ CGST యాక్ట్ అలాగే UTGST యాక్ట్ లెవీ చేస్తారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సే ఇఫ్ యానంలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందమ్మా. ఓకేనా, యానంలోనే జరిగింది, యానంలోనే బయ్యర్ అండ్ యానంలోనే సెల్లర్ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏమేమి ట్యాక్సెస్ లెవీ చేస్తారు చెప్పండి ఒకసారి నాకు. SGST, CGST. Yes, very good. SGST and CGST because Yanam will come under the government of Puducherry, and since Puducherry has a separate state GST act, their SGST will be levied and not UTGST. Very good. You got the provision. Next, integrated goods and service tax. Integrated goods and service tax. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ లో మాక్సిమం మెయిన్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయంటే ప్లేస్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేసే ప్రొవిజన్స్ ఉంటాయి. ప్లేస్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేసే ప్రొవిజన్స్ ఉంటాయి. సార్ ఏంటి సార్ ఇది? ప్లేస్ ఆఫ్ సప్లైని CGST యాక్ట్ లోనే చెప్పొచ్చు కదా. మీరు ఇప్పుడు నేర్చుకున్నది ఏ యాక్ట్? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, సెక్షన్స్ అవి చదువుకుంటున్నారు కదా, సెక్షన్ 7 అండ్ నెక్స్ట్ ఇవన్నీ చదివారు కదా, 7(1)A, 7(1)B, ఇవన్నీ కూడా ఏ యాక్ట్ నుంచి చదువుతున్నారు మీరు? యువర్ రీడింగ్ సెక్షన్ 7 ఆఫ్ విచ్ యాక్ట్? యువర్ రీడింగ్ సెక్షన్ 7 ఆఫ్ CGST యాక్ట్. IPCC సిలబస్ లో CGST యాక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ డేలో చెప్పాను మీకు. CGST యాక్ట్ గురించి మాత్రమే మీకు సిలబస్ లో ఉంది, IGST యాక్ట్ లేదు. ఓకేనా, అందుకనే మీకు సిలబస్ లో ప్లేస్ ఆఫ్ సప్లై లేదు. మీకు సిలబస్ లో ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్ ఉందా? లేదు సార్. ఎందుకంటే మీకు IPCC సిలబస్ లో CGST యాక్ట్ మాత్రమే రెఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి. సో దట్ ఈస్ వై ద ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ IGST యాక్ట్ అండ్ హెన్స్ నాట్ గివెన్ ఇన్ యువర్ సిలబస్. ఓకేనా, whereas in case of final syllabus, CA final syllabus, both CGST act and IGST act will also be included in the syllabus, and there you can refer the provisions of place of supply in the CA final syllabus. Okay, next సార్ అంటే సార్ ఎందుకు సార్ ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ని అన్ని ప్రొవిజన్స్ CGST యాక్ట్ లోనే ఉంచి ప్లేస్ ఆఫ్ సప్లై మాత్రమే IGST యాక్ట్ లో ఉంచారు? మీరు చెప్పండి. చూడండి అమ్మా, ఇప్పుడు మీకు GST ఇస్ ఏ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అనే పాయింట్ తెలుసా? GST ఇస్ ఏ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏ స్టేట్ లో అయితే ఆ గూడ్ కన్జ్యూమ్ అవుతుందో ఆ స్టేట్ కి రెవెన్యూ వెళ్తుంది, స్టేట్ కాంపోనెంట్. ఈ పాయింట్ మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ రెస్పెక్టివ్ స్టేట్స్ కి ఇచ్చేసాను అనుకో నేను. అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ మీరు ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ డిసైడ్ చేసుకోండి అని చెప్పి నేను ఇచ్చేసాను అనుకో.
స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్కడ జరిగినా సరే ప్లేస్ ఆఫ్ సప్లై మాదే అని వాళ్ళకి తగిన విధంగా తీర్పిచ్చుకుంటారు. ఎస్ ఆర్ నో? సో అందుకని ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ సెంట్రల్ యాక్ట్ లో పెట్టారు, ఐజిఎస్టీ యాక్ట్ లో, విచ్ కెనాట్ బి అమెండెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు అమెండ్ చేసుకుంటే దేన్ని అమెండ్ చేసుకోగలవు, స్టేట్ జిఎస్టీ యాక్ట్ ని మాత్రమే అమెండ్ చేసుకోగలరు, అంతేనా? వాళ్ళ పవర్ లో ఏ జిఎస్టీ యాక్ట్ ని అమెండ్ చేసుకోగలరు, స్టేట్ జిఎస్టీ యాక్ట్ ని అమెండ్ చేసుకోగలరు. ఐజిఎస్టీ యాక్ట్ ని స్టేట్ గవర్నమెంట్ అమెండ్ చేయగలదా? చేయలేదు. ఓకేనా? సో ప్లేస్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయాలంటే పవర్ స్టేట్స్ కి ఇవ్వకూడదు, సెంటర్ దగ్గరే ఉండాలి. ఓకేనా? అందుకని ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ఐజిఎస్టీ. అలాగే ఒక 2 స్టేట్స్ మధ్య ప్లేస్ ఆఫ్ సప్లై గొడవ కనుక వచ్చిందనుకో, దాన్ని ఆ రెస్పెక్టివ్ హైకోర్టులో కూడా, అంటే ఆ 2 స్టేట్స్ లో ఉన్న హైకోర్ట్స్ లో యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? ఇన్ కేసు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి సప్లై చేశాడు అనుకుందాం, స్టేట్ బార్డర్స్ లో సప్లై చేశాడు అనుకుందాం. ఓకేనా? ఆ స్టేట్ అంటది ప్లేస్ ఆఫ్ సప్లై మా ఏరియాలో ఉంది కాబట్టి మాకు స్టేట్ అప్రూవ్ అవుతుంది అంటది. ఈ స్టేట్ అంటారు లేదు లేదు, ప్లేస్ ఆఫ్ సప్లై మా స్టేట్ లోనే ఉంది, మాకే ఆ స్టేట్ కాంపోనెంట్ ట్యాక్స్ అప్రూవ్ అవుతుందని ఈ స్టేట్ గొడవ చేస్తారు. సో ఇప్పుడు 2 స్టేట్స్ మధ్య గొడవ అవుతుంది ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ స్టేట్స్ కి ఇచ్చినప్పుడు. ఒకవేళ ఆ పిటిషన్ తీసుకెళ్లి వాళ్ళ స్టేట్ హైకోర్టులో వేసుకున్నా, వాళ్ళ హైకోర్ట్స్ కాబట్టి వాళ్ళకు అనుగుణంగా తీర్పిస్తారు, మా స్టేట్ లోనే ప్లేస్ ఆఫ్ సప్లై ఉందని, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి. సో ఇలా స్టేట్ హైకోర్ట్స్ పవర్ ఇవ్వకూడదని చెప్పి ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ డైరెక్ట్ గా సుప్రీం కోర్టులోనే హ్యాండిల్ చేస్తారు. మా క్లియరా? Yes, sir. ఓకేనా? ఇంకేం డౌట్స్ లేవు కదా ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఎందుకు సిజిఎస్టీ యాక్ట్ లో లేవు అనేది? రైట్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ. అంటే సిజిఎస్టీ ఎలా లెవీ చేస్తారు, ఏ యాక్ట్ ప్రకారం లెవీ చేస్తారు, అండ్ సిజిఎస్టీని ఎలా కలెక్ట్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. వీఆర్ రీడింగ్ సెక్షన్ 9 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఆఫ్ విచ్ యాక్ట్? CGST. We are reading CGST Act. section. Act. Yes. We are reading section 9 of the CGST Act. Okay. Right. అంటే ఈ యాక్ట్ ప్రకారం సిజిఎస్టీ ఎలా లెవీ చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు అనేది చూద్దాం. నేను సెక్షన్ చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 9 subsection 1 of the CGST Act reads as follows. There shall be, underline the word there shall be. That means levying of tax is mandatory. It is not optional. It is not optional. It is mandatory. It is mandatory to levy the GST and other. Shall and better. Okay. There shall be levied a tax called the Central Goods and Services Tax. Called the Central Goods and Services Tax on all intrastate supplies. On all intra annada. Intra, sir. Intrastate supplies of goods or services or both, except on the supply of alcoholic liquor for human consumption. That we know, sir. That you are no need to tell us. We know that alcoholic liquor for human consumption is outside the scope of GST. So therefore CGST cannot be levied on alcoholic liquor for human consumption. Right? Okay. ఆన్ వాట్ అమౌంట్ సార్? జిఎస్టీ లెవీ చేస్తావు కరెక్టే, సిజిఎస్టీ లెవీ చేస్తావు కరెక్టే ఇంట్రాస్టేట్ సప్లైస్ మీద, బట్ ఆన్ వాట్ అమౌంట్ అండ్ అట్ వాట్ ట్యాక్స్ రేట్ అది తెలియాలి కదా. కంటిన్యూషన్ చూడండి. ఆన్ ది వాల్యూ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15. ఆన్ ది వాల్యూ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15 అంటే వాల్యూ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్. వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ లో నేర్చుకుంటాం మనం సెక్షన్ 15 గురించి. సో ద వాల్యూ విల్ బి డిటర్మైన్ దేర్ అండర్ సెక్షన్ 15 అండ్ అట్ సచ్ రేట్స్. అండ్ అట్ సచ్ రేట్స్, వాట్ డూ యూ మీన్ బై సచ్ రేట్స్? సచ్ రేట్స్ అన్నాడంటే దట్ మీన్స్ దే ఆర్ గోయింగ్ టు నోటిఫైడ్ బై ది జిఎస్టీ కౌన్సిల్. ఈ యాక్ట్ లో చెప్పలేదు రేట్స్ అంతనే, ఎందుకంటే రేట్స్ మార్చినప్పుడల్లా యాక్ట్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది కదా. అందుకని సచ్ రేట్స్ అనే పదం వాడి వదిలేసాడు. ఎప్పుడైతే సచ్ రేట్స్ అని అన్నాడో ఇదంతా కూడా ఎక్కడ జిఎస్టీ కౌన్సిల్
మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కౌన్సిల్ సర్క్యులర్స్ కానీ ఓకేనా రూల్స్ కానీ రిలీజ్ చేస్తారు. ఆ రూల్స్ లో జిఎస్టీ రేట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ జిఎస్టీ యాక్ట్ అవ్వచ్చు, కంపెనీస్ యాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. రేట్స్ పెనాల్టీస్ ఎప్పుడు కూడా రూల్స్ లో చెప్తారు. ఎందుకంటే పెనాల్టీస్ రేట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి కాబట్టి అవి చేంజ్ చేసినప్పుడల్లా ఒకవేళ అవి యాక్ట్ లో పెట్టారనుకో, అవి చేంజ్ చేయాలంటే యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి. యాక్ట్ అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ పార్లమెంటరీ సెషన్స్ కానీ లెజిస్లేటివ్ సెషన్స్ కానీ జరగాలి, ఓకేనా. సో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని చెప్పేసి ఈ రేట్స్ కానీ ఇవన్నీ కూడా రూల్స్ లో పెడతారు. రూల్ పాస్ చేయడానికి పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. Yes. ప్రతి పదంలోనూ అంత మీనింగ్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. అట్ సచ్ రేట్స్ బట్ సచ్ రేట్ కెనాట్ ఎక్సీడ్ 20%. సచ్ రేట్ కెనాట్ ఎక్సీడ్ 20%. అదేంటమ్మా 20% ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు, కానీ మనకున్న జిఎస్టీ రేట్స్ లో హైయెస్ట్ జిఎస్టీ రేట్ ఎంత? 18%. హైయెస్ట్ జిఎస్టీ రేట్ 28%. 28%. అదేంటి ఇక్కడ కరెక్టే కదా. మరి అదేంటి ఎట్ సచ్ రేట్ నాట్ ఎక్సీడింగ్ 20% అన్నాడు? ఇక్కడ Tax law half central government, half state government కదా సార్. ఎస్, వెరీ గుడ్. సిజిఎస్టీ యాక్ట్ అనేది సగం రేట్ గురించే చెప్తారు, మిగతా సగం రేట్ ఎక్కడ చెప్తారు? ఎస్జిఎస్టీ యాక్ట్ లో చెప్తారు, ఓకేనా. సో సిమిలర్ ప్రొవిజన్ ఐజిఎస్టీ యాక్ట్ లో ఇదే ప్రొవిజన్ ఐజిఎస్టీ యాక్ట్ లో ఉంటే ఎంత ఉంటుంది? ఇక్కడ 40% అని ఉంటుంది, అంతేనా? Yes, sir. ఇది 50% గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను కాబట్టి 20%. అంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ కనుక ఒకవేళ ట్యాక్స్ రేట్స్ ఎక్కువ పెంచాలనుకుంది అనుకో, ఎక్కడి వరకు రివ్యూ చేయగలదు జిఎస్టీని? 40% వరకు జిఎస్టీని లెవీ చేసే అధికారం ఉంది కౌన్సిల్ కి, జిఎస్టీ కౌన్సిల్ కి. అర్థమైందమ్మా పాయింట్? ఓకే, రైట్. సో ట్యాక్స్ రేట్ గురించి డిస్కస్ చేశాడు. ట్యాక్స్ రేట్ ఏమో జిఎస్టీ కౌన్సిల్ చెప్తాదంట. అండ్ నెక్స్ట్ వాల్యూ ఏమో సెక్షన్ 15 ప్రకారం వాల్యూ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ప్రకారం మీరు డిటర్మైన్ చేయమన్నాడు. సరే, బానే ఉంది. ఎప్పుడు లెవీ చేస్తారో చెప్పాడు, వెయిట్ మీద లెవీ చేస్తాడో చెప్పాడు, వాల్యూ ఎలా చెప్పాడు, అండ్ నెక్స్ట్ జిఎస్టీ ట్యాక్స్ రేట్ ఎంతో చెప్పాడు. సార్ మరి లెవీ చేసిన ఎలా కలెక్ట్ చేసుకుంటారు సార్? సరే, నా మీద నేను ఏదో సప్లై చేసినా లెవీ చేస్తారు, కరెక్టే. నా దగ్గర నుంచి ట్యాక్స్ అలా వసూలు చేస్తారు, అది కూడా చెప్పాలిగా. ట్యాక్స్ లెవీ మెకానిజం ఉంది, ట్యాక్స్ కలెక్షన్ మెకానిజం కూడా చెప్పాలి కదా. నెక్స్ట్ లైన్ లో చూడండి, కలెక్టెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. కలెక్టెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఎలా కలెక్ట్ చేస్తాడంట? వాడేదో ఒక పద్ధతి చెప్తాడంట, ఆ పద్ధతి ప్రకారం కలెక్ట్ చేస్తాడంట. సార్, యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే యాక్ట్ లో చెప్తాడనా రూల్స్ లో చెప్తాడనా? రూల్స్ లో చెప్తాడు. అంటే ట్యాక్స్ కలెక్షన్ మెకానిజం విల్ బి డిస్కస్డ్ ఇన్ ది రూల్స్. అండ్ ఎవరు పే చేయాలి? అండ్ షెల్ బి పెయిడ్ బై ది taxable person. And shall be paid by taxable person. And shall be paid by taxable person. ఓకేనా అమ్మా? ఎవరైతే ట్యాక్సబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు పే చేయాలంట, ఓకేనా. ఇక్కడ సప్లయర్ అనే పదం వాడాడా? అండ్ షెల్ బి పెయిడ్ బై ది సప్లయర్ అనే పదం వాడాడా? వాడలేదు. ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ ఏంటి, టర్మ్ ఏంటి? అండ్ షెల్ బి పెయిడ్ బై ది taxable person. Let us understand the concept of taxable person next. Okay, first of all provision అర్థం చేసుకోండి. ఒకసారి చదవండి మీరు. There shall be levied a tax. 9(1) మళ్ళీ చదువుతున్నాను. There shall be levied a tax. ఒక ట్యాక్స్ లెవీ చేయబడుతుంది. ఆ ట్యాక్స్ నేమ్ ఏంటి? కాల్డ్ ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. ట్యాక్స్ ఆన్ వాట్? ఆన్ ఆల్ ఇంట్రాస్టేట్ సప్లైస్ of what? Of goods or services or both. Okay, on the value determined under section 15 and such rate not exceeding 20%, and such rates as may be notified by the government on the recommendations of the GST council but not exceeding 20%, and collected in such manner as may be prescribed and shall be paid by the taxable person except on the supply of
ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆ పాయింట్ అర్థమైందా మీకు? సిజిఎస్టీ ఎలా లెవీ అవుతుందో. ద పవర్ టు లెవీ ది సిజిఎస్టీ హ్యాస్ కేమ్ ఫ్రమ్ సెక్షన్ 9 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ ఆన్ ఆల్ ఇంట్రాస్టేట్ సప్లైస్. ఆన్ ఆల్ ఇంట్రాస్టేట్ సప్లైస్. మా ఇందులో డౌట్ ఏమైనా ఉందా మీకు? మా No, sir. క్లారిటీగానే ఉందా, ఏమైనా డౌట్ ఉందా? ఎస్, క్లారిటీ. ఓకే, let us understand the term taxable person. Let us understand the term taxable person. మా మీకు taxable person definition ఉందా? Yes, sir. ఒకసారి ఓపెన్ చేయండి taxable person definition. I think it is page number 3.3. చూడండి అమ్మా. Tax shall be paid by the taxable person. We have taxable person definition here. Sir, who is a taxable person? Taxable person means a person who is registered, registered or liable to be registered. రెండు పదాలు వాడాడమ్మా. ఏంటవి? Taxable person means A person who is registered or liable to be registered. a registered person or liable to be registered person. నేను జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే నాకు కొంత టర్న్ ఓవర్ లిమిట్ ఉంది. ఓకేనా? అదంతా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జస్ట్ ఒక చెప్తున్నాను. 20 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్. If my annual turnover is more than or equal to more than 20 lakhs, then I need to take the registration under GST. Annual aggregate turnover. ఎంతమ్మా? సంవత్సరానికి కనుక 20 లక్షలు నా టర్న్ ఓవర్ దాటితే నేను ఏం చేయాలి? జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్లో ఆర్ కరెంట్ ఇయర్లో. ఓకేనా? ఇన్ కేస్ మై యాన్యువల్ టర్న్ ఓవర్ is more than 20 lakhs, I have to take the జిఎస్టి రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఇప్పుడు 20 lakhs దాటింది అనుకున్నాం, అప్పుడు నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే సార్, 20 lakhs కన్నా ముందే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చా? ఎస్, నీ ఇష్టం బాబు, తీసుకుంటానంటే తీసుకో. ఈవెన్ దో ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దెన్ 20 lakhs, సార్ నాకు కావాలని నేను వాలంటరీగా నేను రిజిస్ట్రేషన్ తీసుకుంటాను, నేను జిఎస్టీ కడతాను. ఓకేనా? 1 lakh టర్న్ ఓవర్ ఉంది, అయినా నేను జిఎస్టీ కడతాను. తీసుకో, రిజిస్ట్రేషన్ తీసుకుని జిఎస్టీ కట్టు. ఓకేనా? సో అంటే జనరల్ గా అయితే 20 lakhs టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ. సార్ వాలంటరీ, ఎస్, నీకు ఈవెన్ 1 rupee టర్న్ ఓవర్ ఉన్నా నువ్వు కావాలనుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే వాలంటరీగా తీసుకున్నా లేదంటే మ్యాండేటరీగా తీసుకున్నా, ఇఫ్ ఐ టేక్ ద రిజిస్ట్రేషన్, వినిపిస్తుందా మీకు? Yes, sir. ఓకే ఓకే ఓకే, చూడండి.
Okay. So anyway, either voluntarily or mandatory, I have taken the registration. Then I will be called as a person, a registered person, or I will be called as a person, a registered person. Okay, Namma? Registered person అంటే ఎవరో అర్థమైందా? The person who has taken the registration either voluntarily or by applicability of turnover. Okay, సింపుల్ గా అర్థం చేసుకోండి. That person is called a registered person. Okay. What do you mean by liable to be registered person? Liable to be a registered person అంటే ఏంటి? Say for suppose I have started the business in ఏప్రిల్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. జూన్ వరకు జరిగింది. జూన్ 1st 20 lakhs దాటింది టర్న్ ఓవర్. ఎప్పుడైనా నా టర్న్ ఓవర్ 20 lakhs దాటిందో దెన్ ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. ఎస్ ఆర్ నో? Yes, sir. అంతే కదమ్మా. ఇంకా నేను రిజిస్ట్రేషన్ తీసుకోలేదు, జస్ట్ 20 lakhs దాటింది. ఓకేనా? నౌ ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ అంటే ఇంకా తీసుకోలేదు, బట్ ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ బికాస్ మై టర్న్ ఓవర్ లిమిట్ హ్యాస్ ఎక్సీడెడ్ 20 lakhs. అటువంటి వాళ్ళని ఏమంటారంటే లైబుల్ టు గెట్ ద రిజిస్టర్డ్ పర్సన్ అంటారు. లైబుల్ టు టేక్ ద రిజిస్టర్డ్ పర్సన్ అంటారు. ఓకేనా? సో వీళ్ళిద్దరిని కలిపి సింపుల్ గా ఏమంటారంటే ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. వీళ్ళిద్దరిని కలిపి ఏమంటారమ్మా? ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. మా అర్థమైందా పాయింట్ మీకు? సో గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? ట్యాక్సబుల్ పర్సన్ పే చేస్తాడు. గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎవరు పే చేస్తాడు? ట్యాక్సబుల్ పర్సన్ పే Taxable చేస్తాడు. person. Say if a person having 2 lakhs turnover and having no registration ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇతను ట్యాక్సబుల్ పర్సన్ అవుతాడా? విల్ హీ బికమ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్? ఇప్పుడు ఇతన్ని మనం ఒక పర్సన్ ఉన్నాడమ్మా, బిజినెస్ చేస్తున్నాడు, జస్ట్ 2 lakhs టర్న్ ఓవర్ ఉంది, రిజిస్ట్రేషన్ ఏమి తీసుకోలేదు. ఈ పర్సన్ మీరు ట్యాక్సబుల్ పర్సన్ అంటారా? No, No, sir. sir. No, sir. నో. వెరీ గుడ్. నో, బికాస్ ఎందుకంటే ఇతనికి రిజిస్ట్రేషన్ లేదు. ఓకేనా? హీఈస్ నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. అంటే ఇతను లైబుల్ టు బి రిజిస్టర్డా? ఇతను రిజిస్ట్రేషన్ No, sir. తీసుకోవాల్సిన మ్యాండేటరీ సిచ్యువేషన్ ఉందా? లేదు. సో No, ఈజ్ నాట్ sir. ఏ ట్యాక్సబుల్ పర్సన్. ఎప్పుడైతే ఇతను ట్యాక్సబుల్ పర్సన్ అవ్వలేదో దెన్ సిజిఎస్టి పే చేయాల్సిన అవసరం ఉందా? ఏదైనా ట్రాన్సాక్షన్ మీద సిజిఎస్టి పే చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా? సిజిఎస్టిలో ప్రొవిజన్ లో క్లియర్ గా చెప్పాడు, యాజ్ పర్ 9 subsection 1 ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ట్యాక్సబుల్ పర్సన్ మాత్రమే పే చేయాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ ట్యాక్సబుల్ పర్సన్, ఐఎమ్ నాట్ సపోజ్ టు పే ది జిఎస్టి. మా డెఫినేషన్ అర్థం చేసుకున్నారా? ట్యాక్సబుల్ పర్సన్ డెఫినేషన్ బాగా అర్థమైందా? Yes, sir. రైట్. సార్ ఓకే సార్, నెక్స్ట్ పాయింట్. సార్ కొన్ని ఫార్వర్డ్ ఛార్జ్, కొన్ని రివర్స్ ఛార్జ్ ఉంటుంది. ఆ పదం మీకు తెలుసా? డూ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్ అండ్ రివర్స్ ఛార్జ్? మా ఫార్వర్డ్ ఛార్జ్, రివర్స్ ఛార్జ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ ఎవరు పే చేస్తారు గవర్నమెంట్ కి? Supplier, sir. సప్లయర్ పే చేస్తాడు. మరి రివర్స్ ఛార్జ్ లో Recipient. రెసిపియంట్ పే చేస్తాడు. ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ ట్రాన్సాక్షన్స్ లో ట్యాక్సబుల్ పర్సన్ రెసిపియంట్ అవుతాడు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్ ట్రాన్సాక్షన్స్ లో ట్యాక్సబుల్ పర్సన్ సప్లయర్ అవుతాడు. ఓకేనా అమ్మా? రైట్. సో నెక్స్ట్ పాయింట్. దిస్ ఈజ్ 9(1). ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సెక్షన్ ఏంటమ్మా? 9 subsection 1 చెప్పుకున్నాం. 9 subsection 1 లో సిజిఎస్టి యాక్ట్ ఎలా లెవీ చేయబడుతుంది, అలాగే వేటి మీద లెవీ చేయబడుతుంది, వాల్యూ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేయాలి, జిఎస్టి రేట్స్ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు, అలాగే ట్యాక్స్ ఎవరు పే చేయాలి, ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారు అనే పాయింట్స్ తెలుసుకున్నాం. అంతేనా?
రైట్, taxable person అంటే ఎవరు. ఓకే, now we are coming to 9 subsection 2. Coming to 9 subsection 2. 9 subsection 2 is nothing but just a clarification section. ఏం చెప్తున్నాడు చూడండి, లెవీ ఆఫ్ ది జిఎస్టీ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్ అమ్మ, ప్రెసెంట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వాటి మీద జిఎస్టీ ఉందా? No, sir. No, sir. దే ఆర్ జస్ట్ కెప్ట్ అవుట్ సైడ్ ది అంబిట్ ఆఫ్ జిఎస్టీ. కానీ వీడేం చెప్తున్నాడంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పుడు వాటిని జిఎస్టీలోకి తెచ్చే అవకాశం ఉంది. అది చెప్పడానికి మాత్రమే 9 subsection 2 పెట్టాడమ్మా. ఓకేనా? CGST on the supply of petroleum crude, HSD, motor spirit, natural gas, aviation turbine fuel shall be levied with effect from such date as may be notified by the government. On recommendation of whom? On recommendation of the council. Council అంటే ఏ కౌన్సిల్ అమ్మా ఇక్కడ? GST council. GST council. అంటే ఇంకా లెవీ చేయలేదు, ఎప్పుడైతే జిఎస్టీ కౌన్సిల్ నోటిఫై చేస్తుందో అప్పటి నుంచి లెవీ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ కి పెట్రోలియం ని జిఎస్టీలోకి తీసుకొచ్చే పవర్ ఉందా లేదా? ఉంది, sir. ఎస్, ఉంది. అంటే సో జిఎస్టీని పెట్రోలియం పెట్రోల్ ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ ఏమి అమెండ్మెంట్ చేయాల్సిన పని ఏమి లేదు. జస్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనా? ఈ పాయింట్ అర్థం? Yes, sir. Yes, the power is in the GST council. If the GST council decides to keep the petrol in the GST purview, then they can just ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టి బయటకు వచ్చి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారంటే ఎంటైర్ ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ ఫట్మన్ డ్రాప్ అవుతాయి. ఓకేనా? రైట్. కానీ ఎందుకు చేయరు? బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు ది సెంటర్ అండ్ స్టేట్. ఓకే, పక్కన సార్ పెట్టు. ఆల్కహాల్ తీసుకురావడానికి అవుదా సార్? ఎవరమ్మా? ఆల్కహాల్ సార్. ఆల్కహాల్ తీసుకోవడానికి లేదు. డైరెక్ట్ గా ఆల్కహాల్ తీసుకోవాలంటే మళ్ళీ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి. ఓకే, ఎందుకంటే 9(1) లో ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని ఇచ్చేసాడు. ఓకేనా? అప్పుడు 9(1) లోంచి ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అనే లైన్ ఉంది కదా, ఆ లైన్ తీసేయాలి. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా నాన్న, ఎక్సెప్ట్ ఆన్ సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఈ లైన్ తీసేయాలి. ఇట్ నీడ్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, మళ్ళీ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి. ఓకేనా? బట్ ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకురావడానికి యాక్ట్ అమెండ్మెంట్ అవసరం లేదు. జస్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 9 subsection 3, very important. 9 subsection 3. 9 subsection 3 and 9 subsection 4, very important. Okay, 9 subsection 3 and 9 subsection 4 discusses about reverse charge mechanism. Discusses about reverse charge. రివర్స్ ఛార్జ్ ఏ గూడ్స్ మీద లెవీ చేయాలి, ఏ సర్వీసెస్ మీద లెవీ చేయాలి, ఓకేనా, ఏ పర్సన్ సప్లైస్ మీద లెవీ చేయాలి అనేది 9(3) and 9(4) చెప్తారు. ఏ సెక్షన్ అమ్మా? 9(3) and 9(4) మనకి చెప్తారు. Okay, now let us go through the provisions of 9 subsection 3. Okay, sure. The government may, underline the word may. The government may, on the recommendations of the council and by notification, specify categories of supply, categories of goods or services or both, the tax on which
shall be paid on a reverse charge basis. By whom? By the recipient of such goods or services or both. Okay. And all the provisions of this act shall apply. All the provisions of this act, underline the word all the provisions. All the provisions of this act shall apply to whom? Shall apply to recipient, as if he is the person liable for paying the tax. As if he is the person liable for paying the tax in relation to supply of such goods or services or both. మా పాయింట్ ఏం చెప్తున్నాను మీరు చెప్పండి. మా ఏం చెప్తున్నాడు? ద గవర్నమెంట్ మే on recommendation of whom? On recommendations of the council and by who? By which? By a notification. ఓకేనా? ఏం చెప్తున్నాడు? They will specify, the government will specify some categories of goods or services. Not all goods and services. వాళ్ళు చెప్తారు ఏ గూడ్స్ కి ఏ సర్వీసెస్ కి రివర్స్ ఛార్జ్ అప్లై చేయాలని. వాళ్ళు ఏదైతే నోటిఫై చేస్తారో, వాళ్ళు ఏవైతే గూడ్స్ నోటిఫై చేస్తారో, వాళ్ళు ఏవైతే సర్వీసెస్ నోటిఫై చేస్తారో, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ గనక ఎవరైనా సప్లై చేస్తే, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ గనక అంటే నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గనక ఎవరైనా సప్లై చేస్తే ట్యాక్స్ ఎవరు కట్టాలంటమ్మా? సప్లయర్, రిసిపియంట్? recipient, ట్యాక్స్ షల్ బి పెయిడ్ బై Recipient. రిసిపియంట్. దీన్నే ఏమంటారు? రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. సార్ జనరల్ గా అయితే ట్యాక్స్ కలెక్షన్ అండ్ ట్యాక్స్ పేయింగ్ ప్రొవిజన్స్ అన్ని కూడా ఎవరికి అప్లికేబుల్ అవుతాయి? సప్లయర్ కి అప్లికేబుల్ అవుతాయి. ఐ మీన్ మామూలుగా ఫార్వర్డ్ ఛార్జ్లు అయితే సప్లయర్ కి అప్లికేబుల్ అవుతాయి, అంతేనా? కానీ రివర్స్ ఛార్జ్ లో సప్లయర్ కి అప్లికేబుల్ అయ్యే ప్రొవిజన్స్ అన్ని కూడా ఎవరికి అప్లికేబుల్ అవుతాయి? రివర్స్ ఛార్జ్ లో రిసిపియంట్ కి Recipient. అప్లికేబుల్ అవుతాయి. అంటే ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ లెవీ ప్రొవిజన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సప్లయర్ దగ్గర నుంచి రిసిపియంట్ కి షిఫ్ట్ అవుతాయి. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి అడిగి తీసుకుంటుంది? రిసిపియంట్ నే అడిగి తీసుకుంటారు, సప్లయర్ ని అడగదు. ఓకేనా? దాన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అని అంటారు. మా రివర్స్ ఛార్జ్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఉంటుందా? ఓన్లీ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్? ఓన్లీ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. అది కూడా ఎవరు నోటిఫై చేయాలి? గవర్నమెంట్ నోటిఫై చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కి మాత్రమే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి జస్ట్ ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ అమ్మా మీకు? yes sir, Yes, sir. ఓకే. సో మనం చూద్దాం నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్స్ లో ఏ సర్వీసెస్ గవర్నమెంట్ నోటిఫై చేసింది అనేది మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సే ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఇది మీరు నెక్స్ట్ నేర్చుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో ఒక పర్టికులర్ నోటిఫైడ్ గూడ్ ఉంది అనుకుందాం. సే ఫర్ సపోజ్ ఏ పెన్. ఈ పెన్ను నోటిఫైడ్ గూడ్ అనుకుందాం. నోటిఫైడ్ గూడ్ అండర్ రివర్స్ ఛార్జ్, అండర్ ఆర్సిఎం అనుకుందాం. ఎప్పుడైతే పెన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం లో నోటిఫై చేశారో గవర్నమెంట్ ఈ ట్యాక్స్ సప్లయర్ కట్టాలా, రిసిపియంట్ కట్టాలా? రిసిపియంట్ కట్టాలి. Recipient. అంటే ఎవరైనా సరే పెన్స్ సెల్ చేస్తే సప్లయర్ ఆఫ్ పెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఏదైనా పెన్ సేల్ చేస్తే ఎవరైతే పెన్ కొనుక్కుంటారో బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఎస్ ఆర్ నో? Yes, sir.
Yes, పే sir. ట్యాక్స్ టు ది గవర్నమెంట్. సరే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలంటే నేను వెళ్ళి చలానా తీస్తే అవ్వదు, ఓకేనా? అప్పుడు నేను ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జిఎస్టి పోర్టల్లో కదా నేను పే చేయాలి. Yes, sir. సో అంటే జనరల్ గా నేను కొనుక్కున్నది ఒక పెన్నే, ఓకేనా? నాకు 20 lakhs టర్న్ ఓవర్ లేదు, కానీ వితౌట్ కన్సిడరింగ్ మై టర్న్ ఓవర్, ఇన్ కేస్ నాకు రివర్స్ ఛార్జ్ కనుక అప్లికేబుల్ అవుతే నా టర్న్ ఓవర్ లిమిట్ 20 lakhs ఉంది కదా, అది పనికి రాదు. జనరల్ గా రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకోవాలి? నేను 20 lakhs టర్న్ ఓవర్ దాటినప్పుడు తీసుకోవాలి, అంతేనా? అంతే కదమ్మా. కానీ ఎప్పుడైతే రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ అయిందో అప్పుడు ఇంకా నా 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్ తో సంబంధం లేదు. వితౌట్ కన్సిడరింగ్ దట్ 20 lakhs లిమిట్, ఐ నీడ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. దీన్నే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అంటారు. అంటే నువ్వు కొనుక్కునే గూడ్ కనుక రివర్స్ ఛార్జ్ లో నోటిఫై ఉందనుకో, నీకు టర్న్ ఓవర్ 1 lakh ఉందా, 2 lakhs ఉందా, 3 lakhs ఉందా అనేది అనవసరం. యూ నీడ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ irrespective of your turnover amount. అమ్మా క్లారిటీ వచ్చిందా? Yes, Yes. sir. Yes, that is the point. Sir, if you are buying a good and if such good is notified under reverse charge mechanism by the government of India as per the provisions of 9 subsection 3, then you need to take the registration. I mean, you shall take the registration without considering your turnover limits or without considering any other criteria. You are required to take the GST registration mandatory. ఓకేనమ్మా, ఇది కింద మీకు ఇచ్చిన క్లారిఫికేషన్ పాయింట్. ఓకే, చెప్పాడు చూడండి. Persons required to pay tax and reverse charge are required to obtain a registration under the GST whether or not they make any outward supplies and without having regard to the threshold limit. That threshold limit is nothing but 20 lakhs, what I am saying. The threshold limits for the registration in case of what? In case of notified goods or services. In case of notified goods or services. ఇంకొక పాయింట్ ఉందమ్మా, రివర్స్ ఛార్జ్ హ్యాస్ టు బి పెయిడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. లెడ్జర్ అనే పదం వాడేయండి, తీసేయండి, ఎలక్ట్రానిక్ అనే పదం తీసేయండి. ఇప్పుడు చదవండి, రివర్స్ ఛార్జ్ ఈస్ టు బి పెయిడ్ త్రూ క్యాష్, అంతేనా? రివర్స్ ఛార్జ్ ఈస్ టు బి పెయిడ్ త్రూ క్యాష్. ఇప్పుడు మీకు ట్యాక్స్ పేయింగ్ మెథడ్ మీకు చెప్పాను, గుర్తుందా మీకు? ట్యాక్స్ పేమెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేయాలమ్మా? అవుట్పుట్ ట్యాక్స్ ఎంతో డిటర్మైన్ చేయాలి, మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ వేయాలి, అదేనా పద్ధతి? అవుట్పుట్ ట్యాక్స్ లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది ట్యాక్స్ పేయబుల్. ఇదేనా మనం నేర్చుకుంది? Yes, sir. Yes, sir. అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం సప్లైస్ చేస్తే దాని మీద మనం పే చేయాల్సి వచ్చే ట్యాక్స్ ని అవుట్పుట్ ట్యాక్స్ అంటారు, అంతేనా? అది కూడా లయబిలిటీయే మనకి. నెక్స్ట్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీయే అండ్ ఇన్వార్డ్ సప్లై అండర్ ఆర్సిఎం, ఇది కూడా లయబిలిటీయేగా. మనం ఎవరికైనా సప్లై చేస్తే అది నార్మల్ ఫార్వర్డ్ ఛార్జ్ లో లయబిలిటీ, ఓకేనా? దాంతోపాటు నేను ఒక గూడ్ ని పర్చేజ్ చేశా, ఇందాక చెప్పినట్టు పెన్ పర్చేజ్ చేశా, ఈ పెన్ ఆర్సిఎం లో ఉంది, దీని మీద ఉన్న ట్యాక్స్ కూడా నాకు లయబిలిటీయేగా, కట్టాలి కదా నేను. Yes, sir. ఎస్ ఆర్ నో?
ఇప్పుడు నేను ట్యాక్స్ పేమెంట్ కి కొద్దిగా మాడిఫైడ్ చేసి మీకు చెప్పిన పద్ధతిని కొద్దిగా మాడిఫై చేసి రాస్తాను చూడండి. అవుట్వర్డ్ ట్యాక్స్ ప్లస్ రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ ఇవి రెండు కలిపితేనే కదా మన టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. అంతేనా? నేను సప్లైస్ చేసిన వాటి మీద ట్యాక్స్ కట్టాలి, అలాగే నేను పర్చేజ్ చేసిన వాటికి ఏవైతే ఆర్సీఎం ఉంటుందో అది కూడా నేను కట్టాలి. అంతేగా పాయింట్? ఎస్ ఆర్ నో? Yes, sir. సరే, కట్టే ముందు నేను ఏం చేస్తాను? ఐ విల్ సెట్ ఆఫ్ మై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కదా. చేస్తానే చేయనా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ చేస్తాను కదా. Yes, sir. ఇక్కడ ఏమంటున్నాడంటే, బాబు నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుట్వర్డ్ ట్యాక్స్ మాత్రమే సెట్ ఆఫ్ చేసుకో. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం మీద పర్చేజ్ చేసిన ఇన్వర్డ్ సప్లైస్ కి రాదు అని చెప్తున్నారు. పాయింట్ అర్థమైందమ్మా మీకు? నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవుట్వర్డ్ సప్లైస్ మీద ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే సెట్ ఆఫ్ ఇస్తాను, కానీ ఆర్సీఎం ట్యాక్స్ కి సెట్ ఆఫ్ ఇవ్వను అంటున్నాడు. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? Yes, sir. ఇంకా కొద్దిగా ఎగ్జాంపుల్ తో చూద్దాం. Say for suppose my outward tax is 1000 rupees and reverse charge mechanism on inward supplies tax 500. టోటల్ గా ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చిందమ్మా? 1500 వచ్చింది. ఆ ఐటీసీ నాకు 2000 ఉంది. ఐటీసీ నాకు 2000 ఉంది. మీరు చెప్పండి అమ్మా, నా ట్యాక్స్ పేయబుల్ ఎంత? 500, sir. 500, sir. 500. ఎస్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఎందుకంటే నాకు ఇన్పుట్ ట్యాక్స్ 2000 ఉంది, కానీ ఈ ఇన్పుట్ ట్యాక్స్ నేను ఆర్సీఎం ట్యాక్స్ కి యూటిలైజ్ చేయగలనా? No, No, sir. sir. చెయ్యలేను. ఓకేనా? ఐ కెన్ అడ్జస్ట్ దిస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ ది అవుట్వర్డ్ ట్యాక్సెస్ బట్ నాట్ ఫర్ ది రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ దట్ టు బి పెయిడ్. ఓకే, సో ఈ 500 నేను కట్టాలి కదా మళ్ళీ గవర్నమెంట్ కి. మరి ఎలా కట్టాలి? ఐటీసీతో కట్టలేను, కానీ ఎలా కట్టాలి? మళ్ళీ దీనికి క్యాష్ లో చలానా జనరేట్ చేయాలి. క్యాష్ చలాన్ జనరేట్ చేసి త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, త్రూ డెబిట్ కార్డ్ కానీ ఆర్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి, ఓకేనా, క్యాష్ లో నేను దీన్ని పే చేయాలి. నేను ఎప్పుడైతే ఇలా క్యాష్ లో యాడ్ చేస్తాను, మీకు పేటిఎం వ్యాలెట్ ఉంది కదమ్మా, పేటిఎం sir. వ్యాలెట్స్ ఉన్నాయా? పేటిఎం వ్యాలెట్ లాగే జిఎస్టీ లో కూడా మనకు ఒక వ్యాలెట్ ఉంటుంది. జిఎస్టీ పోర్టల్లో కూడా మనకు ఒక వ్యాలెట్ ఉంటుంది. అందులో లెడ్జర్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అని, అలాగే ఇంకోటి క్యాష్ లెడ్జర్ అని. ఓకే, మన ఇన్పుట్ ద్వారా మనకి ఏదైనా ఐటీసీ వచ్చింది అనుకో, అది క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. మనం ఏదైనా చలానా జనరేట్ చేసి వ్యాలెట్ లోకి యాడ్ చేసాం అనుకో, జిఎస్టీ వ్యాలెట్ లోకి, అది క్యాష్ లెడ్జర్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యాష్ లెడ్జర్ లోకి అమౌంట్ యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ 500 యాడ్ చేసుకుని అప్పుడు పేమెంట్ పేజ్ లోకి వెళ్తాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా 1000 రూపీస్ ఏమో ఐటీసీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి కట్ అవుతుంది, అలాగే 500 ఏమో క్యాష్ లెడ్జర్ నుంచి కట్ అవుతుంది. పాయింట్ అర్థమైందమ్మా మీకు క్లియర్ గా? Yes, sir. Yes, sir. సింపుల్ పాయింట్ ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం ట్యాక్స్ ఇస్ టు బి పెయిడ్ యూజింగ్ క్యాష్ ఓన్లీ. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెటప్ ఇస్ నాట్ allowed. ఓకేనా? దట్స్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఉందని చూడండి. ఇక్కడే ఉంది కదా.
So reverse charge tax is to be paid through electronic cash ledger. Reverse charge will be applicable for goods and services as well. Reverse charge people are required to take the registration mandatory without having regard to their turnover. Okay na. And next composition suppliers. మా ఇది ఇప్పుడు ఇంకా కాదు, మీకు నెక్స్ట్ కాంపోజిట్ సప్లై గురించి చెప్పుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ పాయింట్ మళ్ళీ వస్తుంది, అక్కడ చెప్పుకున్నాం. సరేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 9 సబ్సెక్షన్ 3. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 9 సబ్సెక్షన్ 3. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంత ఏ సెక్షన్ అమ్మా? 9 సబ్సెక్షన్. 9 subsection 3. సో ఫస్ట్ 9(1) ఏమో లెవీ ఆఫ్ ది సిజిఎస్టి, 9(2) ఏమో petroleum to be notified in the petroleum can be bought to GST by through a notification by the government, and 9(3) ఏమో reverse charge on notified goods and services. Notified goods and services. Okay. Now let us go through 9(4). Okay. CGST is to be paid on reverse charge. ఇక్కడ CGST పాయింట్ ఒక్కటే చెప్తున్నాను చూడండి. 9(4) లో CGST పాయింట్ ఒక్కటే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? CGST is to be paid on reverse charge by notified persons and on notified goods and services. మా ఇందాక 9(3) లో ఓన్లీ నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అన్నాడు, అంతేనా? Yes, ఇక్కడ sir. 9(4) లో Yes, sir. నోటిఫైడ్ పర్సన్స్ అనే పదం కూడా వాడాడు. నోటిఫైడ్ పర్సన్స్. ఇందాక 9(3) లో ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే చెప్పాడు, అక్కడ పర్సన్ తో సంబంధం లేదు. ఏ పర్సన్స్ అప్లై చేసినా ఆ గూడ్స్ అప్లై చేస్తే రిసిపెంట్ ట్యాక్స్ కట్టాలి 9(3) ప్రకారం. ఇక్కడ 9(4) లో ఓన్లీ నోటిఫైడ్ పర్సన్స్ మాత్రమే అన్నాడు. ఇక్కడ పర్సన్స్ కూడా చెప్తున్నాడు. పర్సన్స్ చెప్తున్నాడు, ఆ పర్సన్స్ ఏం సప్లై చేస్తారో వాటిని కూడా ఈడే నోటిఫై చేస్తాడు. అంటే 9(4) చాలా లిమిటెడ్ సెక్షన్ అని అర్థం. చాలా లిమిటెడ్ సెక్షన్. నోటిఫైడ్ పర్సన్స్ అప్లికేబుల్ అవుతుంది. అలాగే ఆ నోటిఫైడ్ పర్సన్స్ ఏం సప్లై చేయాలి? నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేయాలి. అదేనమ్మా పాయింట్. చూడండి, CGST is to be paid on reverse charge by the notified persons on notified goods or services when received from the unregistered supplier. Unregistered supplier. మా అండర్లైన్ ది వర్డ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్. అన్రిజిస్టర్డ్ సప్లయర్. మా ఇక్కడ సప్లయర్ ఎవరమ్మా? రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్? Unregistered. Unregistered. అన్రిజిస్టర్డ్ పర్సన్. ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ సప్లై చేస్తున్నాడు. ఓకేనా? అవి కూడా ఏంటి? నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా? ఎవరికి? నోటిఫైడ్ పర్సన్స్ కి. నోటిఫైడ్ పర్సన్స్ కి. ఇలా చేసినప్పుడు ఎవరు ట్యాక్స్ కట్టాలి? అన్రిజిస్టర్డ్ పర్సన్ కట్టాలా? నోటిఫైడ్ పర్సన్ కట్టాలా? నోటిఫైడ్ పర్సన్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. నోటిఫైడ్ పర్సన్ హ్యాస్ టు pay the tax under reverse charge mechanism. Under reverse charge mechanism. Okay na amma? Right. సో ఈ నోటిఫైడ్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ క్లాస్ లో మనకు ఒక పెద్ద షెడ్యూల్ తగులుతుంది, అందులో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ సిజిఎస్టీ గురించే చెప్పాడు కదా. ఎస్ ఆర్ నో? Yes, sir. మరంటే ఎస్జిఎస్టీ యాక్ట్ లో సిమిలర్ ప్రొవిజన్ ఉంటుంది, అలాగే ఐజిఎస్టీ యాక్ట్ లో కూడా సిమిలర్ ప్రొవిజన్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఉండాలి కదా. చూడండి అమ్మా, సిమిలర్ ప్రొవిజన్ 5 subsection 4 ఆఫ్ ది ఐజిఎస్టీ యాక్ట్ తో కూడా ఉంటుంది. 5 subsection 4 ఆఫ్ ది ఐజిఎస్టీ యాక్ట్. ఓకేనా? అలాగే స్టేట్ గవర్నమెంట్
ఎస్జిఎస్టీ యాక్ట్ లో కూడా ఉంటుంది, అలాగే యూటీజీఎస్టీ యాక్ట్ లో కూడా ఉంటుంది. ఏ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు గూడ్స్ నోటిఫై చేస్తారో ఆ రెస్పెక్టివ్ సెక్షన్స్ ప్రకారం ఓకేనా రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇక్కడ సిజిఎస్టీ యాక్ట్ ఇది కాబట్టి, ఇది మనం చదువుకునేది సిజిఎస్టీ యాక్ట్ కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ గురించి మాత్రమే డిస్కస్ చేశారు 9(4) లో. ఓకేనా, అర్థమైందమ్మా? అలాగే ఇదే ప్రొవిజన్ మళ్ళీ ఐజిఎస్టీలో అంటే ఐ మీన్ ఇక్కడ దేని గురించి చెప్పాడు, ఇక్కడ దేని గురించి చెప్తాడంటే 9(4) లో ఓన్లీ ఇంట్రా స్టేట్ సప్లైస్ మాత్రమే చెప్తాడు. 9(4) లో దేని మీద చెప్పాడమ్మా? ఓన్లీ ఇంట్రా స్టేట్ సప్లైస్. మరి ఇంట్రా స్టేట్ సప్లైస్ జరిగినప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇంటర్ స్టేట్ సప్లై చేశాడు, అది కూడా నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అది కూడా ఎవరికి? నోటిఫైడ్ పర్సన్ కి. మరి ఇప్పుడు లెవీ చేయరా? ఎస్ చేస్తారు, కాకపోతే సిజిఎస్టీ ప్రకారం కాదు, 9(4) ప్రకారం కాదు, బట్ 5(4) ప్రకారం చేస్తారు ఐజిఎస్టీ యాక్ట్. మా అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. ఇప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అలాగే నోటిఫైడ్ పర్సన్ సేమ్ స్టేట్ లో ఉన్నారనుకో, అక్కడ ఏం లివ్ అవుతుంది? ఇట్ ఈస్ అన్ ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ కాబట్టి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లివ్ అవుతుంది, అంతేనా? సింపుల్ అమ్మా, ఒక Yes, sir. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సే ఫర్ సపోజ్ ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, మైక్రో ఎంటర్ప్రైజెస్ లో. విలేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, విలేజెస్ లో చిన్న చిన్న ప్రొడక్ట్స్ తయారవుతాయి కదా, ఓకేనా? సో హనీ అని ఇంకోటి అని చిన్న చిన్న విలేజెస్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎవరుంటారమ్మా? అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారు, అవునా? హ్యాండ్ మేడ్ గూడ్స్ వీళ్ళందరూ ప్రిపేర్ చేస్తారుగా, అన్రిజిస్టర్డ్ పర్సన్స్. వీళ్ళ గూడ్స్ అక్కడ సేల్ అవ్వలేదు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? ఓకేనా, ఈ కామర్స్ ఆపరేటర్కో లేదంటే ఆన్లైన్ లో ట్రేడ్ చేయడమో, లేదంటే ఎవరికైనా బాగా బిజినెస్ చేసే కంపెనీస్ కి సేల్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు, అవునా? ఏదైనా కంపెనీకి సేల్ చేస్తారు వీళ్ళు చేసిన హ్యాండ్ మేడ్ గూడ్స్ కానీ లేదంటే హ్యాండ్ మేడ్ ఆర్టికల్స్ కానీ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? కంపెనీస్ కి సేల్ చేస్తారు. ఇక్కడ కంపెనీ ఇట్ ఈస్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, ఓకేనా? సో ఇలా జరిగినప్పుడు ట్యాక్స్ మ్యాక్సిమం ఎవరి దగ్గర నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది చెప్పండి? అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోగలదా ఈజీగా, లేదంటే ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడో వాడి దగ్గర నుంచి ఈజీగా కలెక్ట్ చేసుకోగలదా? రిజిస్టర్డ్ పర్సన్ పర్సన్ దగ్గర నుంచి Registered కలెక్ట్ చేసుకోగలదు. అందుకనే చెప్తున్నాడు బాబు, నువ్వు ఏదన్నా కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తే ఓకేనా, వాడిని వదిలేసే, అన్రిజిస్టర్డ్ పర్సన్ వదిలేసే, పాపం వాడు ఏదో చిన్నాడు, ఓకేనా, వాడిని వదిలేసే, నువ్వు కట్టు, ఓకేనా, నువ్వు కట్టు ఆ ట్యాక్స్ ఏదో జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో అది నువ్వు కట్టు. ఎందుకంటే ఒక చిన్న అన్రిజిస్టర్డ్ పర్సన్ తీసుకొని ఓకేనా వాడిని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకో, నెల నెల రిటర్న్స్ ఫైల్ చేయ అంటే వాడు కాంప్లికేట్ అవుతుంది, మంత్లీ కాంప్లికేట్, వాళ్ళ లైవ్లీహుడ్ కాంప్లికేట్ అవుతుంది, వాడికి తెలియదు. ఎగ్జాంపుల్, ఓలా క్యాబ్ డ్రైవర్ ఉన్నాడమ్మా, క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు అనుకుందాం, he will provide some services to ఓలా, అంతేనా? Yes, sir. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ సర్వీసెస్ టు ఓలా ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ క్యాబ్ డ్రైవర్ ఈజ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఎస్ ఆర్ నో? Yes, sir. జనరల్ గా అయితే క్యాబ్ డ్రైవర్ సర్వీస్ ప్రొవైడర్, ఓకేనా? అలా అని చెప్పి మన క్యాబ్ డ్రైవర్ ని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకో, జిఎస్టీ పే అంటే వాడు చేయగలడా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఓకేనా? సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఓలాని పట్టుకుంటారు, డియర్ ఓలా పే ది ట్యాక్స్ ఆన్ సచ్ సప్లైస్, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు పే చేయి, ఓకేనా? సో అదన్న పాయింట్. సో ఇలా 9(4) లో ఓకేనా, ఇప్పుడు ఏం జరిగిందంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఈ ఇటు పక్కన ఉన్న పర్సన్ నోటిఫైడ్ పర్సన్ కూడా ఒకే స్టేట్ లో ఉంటే సిజిఎస్టీ లెవీ అవుతుంది.
ఓకేనా, యాజ్ పర్ 9 సబ్సెక్షన్ 4. 9(4) ప్రకారం సిజిఎస్టీ మాత్రమే చెప్తున్నాడు. ఒకవేళ ఐజిఎస్టీ రివ్యూ చేయాలంటే, అంటే ఐ మీన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఈ నోటిఫైడ్ పర్సన్ వేరే వేరే స్టేట్స్ లో ఉన్నారు అనుకున్నాం. ఇతను ఏపీలో ఉన్నాడు, ఇతను తెలంగాణ స్టేట్ లో ఉన్నాడు అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. మరి అప్పుడు ఎలా రివ్యూ చేయాలి సార్? అప్పుడు ఐజిఎస్టీ రివ్యూ చేయాలి. ఓకేనా, ఏ ప్రొవిజన్ ప్రకారం? యాజ్ పర్ 5 సబ్సెక్షన్ 4 ఆఫ్ ది ఐజిఎస్టీ యాక్ట్. యాజ్ పర్ 5 సబ్సెక్షన్ 4 ఆఫ్ ది ఐజిఎస్టీ యాక్ట్. ఓకేనా. సో 9(3)లో ఓన్లీ నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అన్నాడు. 9(4)లో నోటిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ అలాంగ్ విత్ దట్ నోటిఫైడ్ పర్సన్స్ అని కూడా. ఓకేనా, అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఎవరైనా ఒక నోటిఫైడ్ పర్సన్, ఓకేనా, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ కనుక తీసుకుంటే, పర్చేజ్ చేస్తే, దట్ నోటిఫైడ్ పర్సన్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ చార్జ్ మెకానిజం. లెట్ us see who are the notified persons in the next session. నెక్స్ట్ సెషన్ లో నోటిఫైడ్ పర్సన్స్ ఎవరున్నారు 9(4)లో, అలాగే 9(3)లో ఏవైతే రివర్స్ చార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుందో కంప్లీట్ గా 9(3) అండ్ 9(4)ని నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకేనా, మరి ఇక్కడ దాకా జరిగిన కాన్సెప్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 9(1)లో కానీ, 9(2)లో కానీ, 9(3)లో కానీ, 9(4)లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay. If you have any doubts, please ask me.